యుగాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. ఈరోజు మనం దేవుడి వాక్యమును వినడానికి అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12వ వచనం వరకు చదివి దాన్ని మనం వింటాం. 1 పీటర్ చాప్టర్ 1 వర్సెస్ 10 through 12. మొదటి పేతురు 1వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమస్వరూపుడవైన మా దేవా, మా తండ్రి, రక్షక, నీకే కృతజ్ఞతలు. నీ వాక్యమును బట్టి నీకు ప్రత్యేకంగా వందనాలు. మీ వాక్యము ద్వారా మాకు నేర్పించదలిచిన సత్యమును నేర్పించండి, మమ్మల్ని సంధించండి అండ్ మమ్మల్ని సంపూర్ణతలోనికి నడిపించమని వినుచున్న ప్రతి ఒక్కరికి వాక్యం పట్ల అపేక్షను, ఆసక్తిని పెంచండి. వాక్యానుసారంగా వారి జీవితాన్ని కలిగి ఉంచుకోవడానికి కృపదయ చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు మన అంశం ఏంటంటే ద సుప్రిమసీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అగ్రగణ్యమైనది లేక రక్షణ అగ్రగణ్యం అంటే రక్షణ అన్నిటికన్నా గొప్పది. ఎన్నో ఏళ్ల క్రితము ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లండన్లోని వెస్ట్మిన్స్టర్ యాబీ, అదొక చాలా ప్రముఖ స్థలం, అందమైనటువంటి కట్టడం. దానికి మరి చాలామంది సందర్శకులు వస్తూనే ఉంటారు. అట్లాగే ఒక సందర్శకుల బృందాన్ని, ఒక టూరిస్ట్ గ్రూప్ని ఒక గైడ్ వెస్ట్మిన్స్టర్ యాబీలోకి తీసుకుని వచ్చాడు. ఆ పెద్ద ఆవరణాన్ని చూపిస్తున్నాడు. దాని లోపల మరి ఎంతోమంది ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఘనులు, గొప్ప వంశస్థులు అందరూ కూడా సమాధి చేయబడ్డారు. ఆ సమాధుల్ని చూపించి వారి పేర్లు, వారి కింద ఉన్నటువంటి వివరాలు చెప్తున్నాడు. అండ్ దాంట్లోనే ఇంగ్లాండ్లో ప్రస్తుతం బ్రతుకున్నటువంటి గనులందరూ కూడా దైవారాధన చేస్తారు, అది కూడా చూపించాడు. ఆ చర్చ్, ఆ యొక్క గొప్ప కట్టడం అంతటినీ తిరిగి చూపించిన తర్వాత దాదాపు ఒక 2 గంటలు అయిన తర్వాత నిలబడి వారిని ప్రశ్నించాడు, మీకు ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగొచ్చు అని. సో ఆ బృందంలో అప్పటిదాకా ఉన్నటువంటి ఒక వృద్ధురాలు ఆమె చెయ్యెత్తి నాకు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న ఏంటంటే ఇప్పటిదాకా మీరు చాలా గొప్ప విషయాలు మాకు చూపించారు, కానీ ఒకే ఒక ప్రశ్న, ఎవరైనా ఇక్కడ చివరిసారి ఎప్పుడు రక్షించబడ్డారు అని అడిగింది. అంటే ఇంత గొప్ప కట్టడానికి ఇంత గొప్ప స్థాయి ఉంది, చరిత్ర ఉంది అని మీరు చెప్పారు, కానీ ఇక్కడ చివరిసారి ఒక మనిషి ఎప్పుడు రక్షించబడ్డాడు అంటే ఆమె దృష్టిలో అన్నిటికన్నా శ్రేష్టమైనది, అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటి అంటే ఒక పాపాత్ముడిని దేవుడు రక్షించుట. యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యము ద్వారా, ఆయన యొక్క ప్రాణత్యాగము, భూస్థాపనము, పునరుత్థానము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడ్డ, అది సర్వశ్రేష్టం. అదే పేతురు ద్వారా దేవుడు మనకి బయలుపరిచినటువంటి గొప్ప సత్యం. మీరు తర్వాత మొదటి పేతురు 1వ అధ్యాయం అంతా చదవండి. అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన రక్షణకు సంబంధించినటువంటి గొప్ప సత్యములను ఆ 1వ అధ్యాయంలో రాశాడు. రక్షణ గొప్పదని, రక్షణ మహిమా యుక్తమైనదని, రక్షణ అత్యంత శ్రేష్టమైనదని, యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడినటువంటి అతిపెద్ద భాగ్యమని ఆయన దానికి సంబంధించినటువంటి విషయాలు రాశాడు. అండ్ ఎవరికి రాశాడంటే ఎవరైతే తమ విశ్వాసము కొరకు శ్రమల పాలవుతున్నారో అలాంటి పరిశుద్ధులకి రాశాడు. అండ్ వారికి చెప్తున్నాడు, మీరు రక్షించబడుట అది గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత. సో మీకు కలగబోయేటువంటి మహానందం ముందు ప్రస్తుతం మీకు కలిగేటువంటి శ్రమలు ఎన్న తగనివి అని చెప్తున్నాడు. ఈ 10, 11, 12 వచనాల్లో 3 విషయాలు చెప్తాడు. వాటిని చాలా బ్రీఫ్గా మనం చూస్తాం. మొదటిది, మీరు 10వ వచనాన్ని గమనిస్తే యాక్చువల్గా తెలుగు బైబిల్లో 10, 11 2 కలిసి ఉన్నాయి. 12లో కూడా ఈ మొదటి అంశము మనకి తర్జుమా చేసినప్పుడు
కొన్ని మాటలు దాంట్లోనే కూడా వస్తాయి, కానీ నేను మనకు కావాల్సినట్టు చెప్తాను. మొదటి పాయింట్ ఏంటంటే ద ప్రాఫిట్స్ ప్రాఫెసైడ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ప్రవచించారు. ప్రవక్తలు అనగానే మనకి బైబిల్ సంబంధితమైనటువంటి విశ్వాసులకి, క్రైస్తవులకి తెలుసు, దేవుడి తరపున పలికేటువంటి వారు, దేవుడి చేత దేవుడి సందేశమును తీసుకుని పంపబడిన వారు. ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నారు, ప్రవక్తలు క్రొత్త నిబంధనలో ఉన్నారు. దీని విషయమై బైబిల్ని అనువదించేటువంటి అనువాదకులు, బైబిల్ ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రిటర్స్కి ఉన్నటువంటి ఒక అభ్యంతరం లేకపోతే ఒక అభిప్రాయ భేదం ఏంటంటే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే, ఈ ప్రవక్తలు బహుశా కొత్త నిబంధన ప్రవక్తలై ఉంటారు, వారి గురించి పేతురు చెప్తున్నాడని. కానీ ఎక్కువ మంది అండ్ బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే లేదు, పాత నిబంధన ప్రవక్తలై ఉండాలి అని. నిజం చెప్పాలంటే పాత నిబంధన ప్రవక్తలయ్యే ఉండాలి, ఎందుకంటే దానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. సో ప్రవక్తలు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ప్రవక్తలు, వారి యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే దేవుడి తరపున దేవుడు ఇచ్చిన సందేశాన్ని ప్రజలకి చెప్పడం. మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ గ్రంథం ప్రారంభంలోనే చదివేటువంటి మాటలు ఏంటంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. సో పితరులతో మాట్లాడాలి, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు లాంటి ఈ యొక్క పితరులతో కూడుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడాడు. అండ్ ఈ ప్రవక్తలు దైవ సందేశాలు వారికి ఇచ్చారు. అండ్ ప్రవక్తలు నానా రకాలుగా మాట్లాడారు. దేవుడు వారిని ఎలా వినియోగిస్తే వారు అలా వాడబడ్డారు. సో కొన్ని సందర్భాల్లో వారు ప్రోత్సాహకరమైనటువంటి దైవ సందేశాన్ని ఇచ్చారు, కొన్నిసార్లు వారు ఆదరణకరమైన దైవ సందేశాన్ని ఇచ్చారు, కొన్నిసార్లు వారు బుద్ధి చెప్పి ఖండించేటువంటి దైవ సందేశాన్ని ఇచ్చారు, కొన్నిసార్లు వారు హెచ్చరిక చేసేటువంటి దైవ సందేశాన్ని ఇచ్చారు. కొన్నిసార్లు ఆ ప్రస్తుత సమయానికి, కొన్నిసార్లు భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి దైవ సందేశాలు ఇచ్చారు. అప్పటికి బైబిల్ అంతా పూర్తిగా రాయబడలేదు కనుక దేవుడికి ప్రవక్త, ప్రాఫిట్ అనే వ్యక్తి మౌత్ పీస్ ఆఫ్ గాడ్గా, దేవుడి నోటి బోరగా ఉండి దేవుడి చేత దేవుని పలుకులు పలికిస్తే పలికాడు. నా ఒక క్రైస్తవ సేవకుడు అందుకనే ఇట్లా సర్కాస్టిక్గా అన్నాడు, ద మోడర్న్ చర్చ్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రస్తుతపు అధునాతన సంఘములో ప్రవక్తలు లేని వ్యవస్థగా ఇది ఉంది అని. అఫ్కోర్స్ ఇది నాన్ ప్రాఫిట్ PROPHET ఆర్గనైజేషన్ అని ఆయన అన్నా, ఇది మాత్రం ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా లేదు అని అందరూ ఒప్పుకుంటారు. నాన్ ప్రాఫిట్ అంటే PROFIT. ప్రతి ఒక్కరూ సంఘాన్ని మరి లాభకరంగా చేసుకోవడానికి అండ్ చాలా అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్, వాళ్ళు ప్రాఫిట్ల కొరకే ప్రాఫిట్లు అయ్యారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, బిబ్లికల్ ప్రాఫిట్స్ వారు ప్యూర్ ప్రాఫిట్స్ అన్నమాట, దైవికమైన ప్రవక్తలు. అక్కడ కూడా అబద్ధ బోధకులు ఉండేవారు, అబద్ధ ప్రవక్తలు ఉండేవారు, వారిని దేవుడు బయటపెట్టాడు. కానీ మంచి భక్తిగల పరిశుద్ధ ప్రవక్తల గురించి మనం మాట్లాడుతున్నాం. దస్ సేస్ ద లార్డ్, యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేటువంటి పదాలు మరి 413 సార్లు బైబిల్లో కనబడతాయని భక్తులు మనకు లెక్కగట్టి మరి చెప్పారు. యెషయా భక్తుడు, తర్వాత ఇర్మియా భక్తుడు, ఎహెచ్కేల్ భక్తుడు, ఇతర ప్రవక్తలందరూ కూడా వారు దేవుడి సందేశంతో వచ్చినప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇదే యెహోవా వాక్కు అని తరచు పలికేవారు. అట్లాంటివి మరి జస్ట్ ఒక 2-3 నేను మీకు చదివి వినిపిస్తాను. యెషయా 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇర్మియా 9వ అధ్యాయం 23 నుండి 26 వరకు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎహెచ్కేలు 13:8లో, కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు, కనుక నేను మీకు విరోధిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
సో మనం చూసాము యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, హెచ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు ఎట్లా పలికిచ్చాడు, వారు ఎట్లా యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. అండ్ ప్రవక్త యొక్క పని ముఖ్యంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతిని చెప్పుట. ఇది పాత నిబంధన ప్రవక్తలకి ప్రాముఖ్యమైన పరిచర్య. దాంట్లో ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారు చెప్పారు, ఆయన రాకడను గురించి చెప్పారు కనుక యెషయా 9వ అధ్యాయం 6-7 వచనాల్లో దేవుడు చక్కని ప్రవచనాన్ని మనకిచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. సో ఇట్లాంటివి యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించి, ఆయన రాకడకు సంబంధించినటువంటి 300 ప్రవచనాలు పాత నిబంధనలో మనకి కనబడతాయి. అండ్ ఈ ప్రవచనాలు వారు చెప్పినప్పుడు పేతురు ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తాడు, చాలా చక్కని సత్యాన్ని మనకు చూపిస్తాడు 12వ వచనంలో. తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. సో వారి కోసం కాదు కానీ మన కొరకు వారి పరిచర్య చేశారు. ఎంత నిస్వార్థపరులో చూడండి, ప్రవక్తలు నిస్వార్థంగా వారు సేవ చేశారు మనలాంటి దేవుడి పరిశుద్ధుల కొరకు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సోకాల్డ్ ప్రవక్తలు మరి ఈ మధ్య న్యూ ఇయర్ 2024లోనే కొంతమంది బండారాన్ని మరి బయటపెట్టారు. సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రవక్త, సోకాల్డ్ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్, తన సంఘస్థులతో అంటున్నాడు, మీరు నాకు దశంభాగం ఇవ్వకపోతే దేవుడు మీలో ప్రతి ఒక్కరిని సంవత్సరం చంపుతాడు అని. సో ఇట్లాంటి దొంగ బోధకుల చుట్టూ వారు ఎందుకు చేరతారో మనకి తెలియదు, వారికి ఎంత బుద్ధి లేదో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో పేతురు ఈ ప్రవక్తల గురించి ఏమంటాడంటే, మన కొరకు వారు ఇది చేశారు, వారి కోసం వారు చేసుకోలేదు. దేవుడి యొక్క నిస్వార్థమైన మరి దైవ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి గొప్ప ప్రవక్తలుగా వారి పని చేశారు. అండ్ ఈ ప్రవక్తలు చేసినటువంటి ఇంకా అనేక మాటలు, అనేక విషయాలు మనకి ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్లో కనబడతాయి. మోషే ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 18:18లో, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలనుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. సో యేసుక్రీస్తు ఎట్లా వచ్చి సమస్తమును చేస్తాడో మోషే ద్వారా పలికించాడు, ఇంకా ఇతర ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు. కాకపోతే ఈ ప్రవక్తలు ప్రవచనం చెప్పినప్పటికీ ప్రవచనంలో ఉన్నటువంటి ప్రతి విషయమును ఎరుగి ఉండలేదు. కనుక వారు ఏం చేశారు? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు అంటాడు. సో వారు ఈ రక్షణ, ఈ సాల్వేషన్ ఎటువంటిదో దాన్ని ఎగ్జామిన్ చేశారు. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి ఎంక్వైరీ చేశారు, పరిశోధించిరి, ఇన్వెస్టిగేట్ చేశారు. సో ఎగ్జామిన్ చేశారు, ఎంక్వైరీ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. వారికి శాయశక్తుల దాని యొక్క వివరాలు తెలుసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. వారు ప్రవక్తలు, వారు దేవుడి నోటి బూరలు. వారికి దేవుడు నేరుగా సందేశాన్ని ఇచ్చి ఆ దేశానికి, ఆ రాజుకి, ఆ ప్రజలకి మరి వారి దగ్గరికి పోయి పంపి వారితో చెప్పమని చెప్తున్నాడు. అంత గొప్ప యాక్సెస్ దేవుడితో వారికి ఉండి అట్లాంటి అట్మాస్ఫియర్లో వారు బ్రతికి అయినా కూడా వారు దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఎగ్జామిన్ చేశారు, ఎంక్వైరీ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. ఇప్పుడు మనకి ఇంత పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చాడు. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. దీన్ని మనకు కావలసిన భాషలో, అంటే మనకు అర్థమయ్యే రీతిలో అనువదింపజేసి ఇచ్చాడు. మనలో ఎంతమంది దీన్ని ఎగ్జామిన్ చేస్తారు? మనలో ఎంతమంది దీన్ని ఎంక్వైరీ చేస్తారు? మనలో ఎంతమంది దీన్ని నిజముగా ఇన్వెస్టిగేట్ చేస్తారు? బెరియన్ భక్తులు ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఎంతమంది ఉన్నారు? పౌలు చెప్పాడు, శీలా చెప్పాడు, వారు చెప్తే సరిపోయింది అనుకోకుండా వాక్యంలో అట్లాగే రాయబడిందా, రాయబడినట్లే వారు చెప్పారా అని చూసుకున్నారు. ఈ రోజున ఒక అబద్ధ బోధకుడు చెప్తే, ఒక దొంగ ప్రవక్త చెప్తే దీన్ని పక్కన పెట్టేసి వారు చెప్పిందే సత్యం అన్నట్టు మరి ఎంత దారుణంగా మనుషులు దిగజారిపోయారో, సోకాల్డ్ క్రైస్తవులు దిగజారిపోయారో మరి దాని గురించి ఆలోచిస్తేనే చాలా వికారంగా అనిపిస్తుంది. సో వీరికి పూర్ణ సత్యము తెలియకపోయినా వీరు దాన్ని విడిచిపెట్టకుండా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
కానీ మనకి దేవుడు పూర్ణ సత్యాన్ని బయలుపరిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలులైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాసినప్పుడు ఏమి రాశాడో గమనించండి. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘానికి దేవుడు ఏం బయలుపరిచాడు? కొలస్సీ 1వ అధ్యాయము 25-26 వచనాలు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. సో ఆయన సంఘానికి పరిచారకుడు గనుక దేవుడి యొక్క మర్మం ఏదైతే ముందు కాలాల్లో ఎవరికి తెలుపబడలేదో, పూర్తిగా తెలపబడలేదో దాన్ని సంఘానికి తెలియజేయడానికి, సంఘం ద్వారా లోకానికి తెలియజేయడానికి ఆయన సేవకుడు అయ్యాడు. ఆ ప్రకారం చేశాడు. అండ్ లూకా సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఇదే అంశమును గురించి ప్రస్తావించారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మీరు 23-24 వచనాలు గమనించినట్లయితే, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. సో మన ధన్యత ఎంత గొప్పదో చూడండి. యేసుక్రీస్తులో మనకు దేవుడు రక్షణ ఇవ్వడమే కాదు, రక్షణతో పాటు మనకి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు, అది పూర్తిగా మనం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అందుకనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన 19th సెంచరీలో మిషనరీగా ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి పుస్తకాలంటే చాలా ఇష్టం, పుస్తకాల ప్రియుడు కనుక ఆయన 73 పుస్తకాలు, లావు పుస్తకాలు తన వెంట పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. వాటి బరువు 180 పౌండ్లు. సో 180 పౌండ్లు అంటే దాదాపు 1 పౌండ్ 2.2 పౌండ్లు 1 కేజీ లెక్కేసుకోండి. సో అంత బరువుతో ప్రయాణం చేస్తున్నారు. అండ్ ఆ టైంలో ప్రయాణపు సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు. కష్టంగా 300 మైళ్ళు ప్రయాణం చేశారు. ఇక ముందుకు పోవడం కష్టమవుతోంది. సో సామాన్ తగ్గించాలని చెప్తే అన్ని పుస్తకాలు పారేసుకుంటూ పోయారు. చివరికి ఆయన గమ్యానికి వచ్చేసరికి ఒకే ఒక పుస్తకం మిగిలింది. అన్నీ పారేశాడు. 73లో 72 పారేశాడు. ఒకటే ఉంది, అదేంటంటే పరిశుద్ధ గ్రంథం. సో డేవిడ్ లివింగ్స్టన్ ఏమి చెప్తున్నాడు? లోకంలో మనకు అత్యవసరమైంది ఇది ఒకటే గ్రంథం. ద బెస్ట్ బుక్, ది ఓన్లీ ప్రెషియస్ బుక్ ఈజ్ ద బుక్ ఆఫ్ గాడ్, బైబిల్ గ్రంథం. అది మన దగ్గర ఉండి మనం దాన్ని తెలుసుకోకుండా, నేర్చుకోకుండా, దాని ప్రకారం బ్రతకకుండా ఉంటే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. సో ఈ ప్రవక్తలకు సంబంధించినటువంటి మాట, వీరు క్రీస్తు యొక్క శ్రమలను గూర్చి, మహిమలను గూర్చి వీరు ఎరిగి చెప్పారు. సో వీరి శ్రమలను గురించి మీరు తీసుకుంటే యాకోబు 5వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు రాశాడు, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సో ఈ రోజున మనం శ్రమ పడితే, ఈ రోజున మనం నిందించబడితే, మనకి ఏదైనా ఆయాసం కలిగితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరు అంటే పాత నిబంధన ప్రవక్తలు. వారు ప్రభు నామమున బోధించి శ్రమానుభవాన్ని అనుభవించి ఓపికను చూపించారు కనుక వారిని మాదిరిగా పెట్టుకోమంటాడు. అండ్ అక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు 5వ అధ్యాయంలో, మీరు చూసుకోవచ్చు. యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇప్పుడు వినండి, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆయన 2000 years బ్యాక్ ఎవరికైతే ఒరిజినల్ ఆడియన్స్గా ఉన్న ఆయన శిష్యులకి చెప్పాడో, జన సమూహాలకు చెప్పాడో, మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ని ఇండికేట్ చేస్తున్నాడు. 4th centuryలో నైసీన్ కౌన్సిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘ కూడిక జరిగింది, చర్చ్ మీటింగ్ జరిగింది. సో దాంట్లో 318 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా పరిశుద్ధులైన భక్తులు అండ్ వీరు నిజమైన దేవుని సేవకులు. సో ఒక లెక్క ప్రకారం 318 మందిలో జస్ట్ ఒక 12 మంది మాత్రమే పూర్ణ దేహము అవయవములతో ఆ కూడికకు వచ్చారు. మిగతా 306 మంది దాదాపుగా, వారిలో 306 మందికి ఒక కన్ను పోవడము, ఒక చెయ్యి పోవడము, ఒక కాలు పోవడము, ఒక అవయవం పోవడము జరిగింది. అంటే ఆ 306 మంది యేసుక్రీస్తు కొరకు ఒక అవయవాన్ని కోల్పోయారు, చచ్చి బ్రతికారు అని చెప్పచ్చు. సో వీళ్ళు ఆ కాలపు ప్రవక్తలు లేక దైవ సేవకులు.
వీళ్ళ విశ్వాసం కొరకు వీళ్ళు చిత్రహింసల పాలయ్యారు. సో యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి, రాబోయేటువంటి మహిమలను గురించి పేతురు ఇక్కడ మనకి తెలియజేస్తాడు. నిజానికి మీరు ఆ 1వ అధ్యాయంలోనే 1 పేతురు 1లో 6-7 వచనాలు చదివితే, ఎందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటాడు. సో అంత శ్రేష్టమైనటువంటి ధన్యత వారికి ఇవ్వబడింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు కూడా లూకా 24:26లో క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి అని రాయబడి ఉంటుంది. సిఎస్ లూయిస్ అనేటువంటి ఫిలాసఫర్ని ఒక ప్రశ్న అడిగాడు, నీతిమంతులు ఎందుకు శ్రమల పాలవుతారని, ఎందుకు అవ్వకూడదు అన్నాడు ఆయన. నిజం చెప్పాలంటే నీతిమంతులు మాత్రమే శ్రమల పాలైనప్పుడు భరించగలరు, అవినీతి పరులు భరించలేరు. వారికి అట్లాంటి దేవుడి శక్తి కృప రెండు లేవు. సో ఇది మనము తెలుసుకున్నప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుట మనకి సులువు అవుతుంది. రెండవది, ది అపాసల్స్ అండ్ డిసైపుల్స్ ప్రీచ్డ్ సాల్వేషన్ త్రూ క్రైస్ట్. అపోస్తలు శిష్యులు యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అనేది వారు బోధించారు. ఇదే వచనాల్లో మీరు గమనించినట్లయితే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై. సో పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ మొదట పేతుర్ని ప్రేరేపించి వాడుకున్నప్పుడు పెంతెకొస్తు దినాన్న ఆయన సువార్తను అద్భుతంగా బోధించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి మీరు చూడండి. అండ్ అదే పేతురు 2వ పత్రిక రాసినప్పుడు 2 పేతురు 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమంటాడో వినండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. కంటిన్యూ చేస్తాడు 18th verseలో కూడా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. సో దేవుడి యొక్క స్వరాన్ని విని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దైవ సత్యాన్ని అద్భుతంగా బోధించారు. అండ్ యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని అపోస్తలులైనటువంటి పేతురు, తదిమ, అపోస్తలు, శిష్యులు, అపోస్తల కార్యాలు మీరు చదివితే మీకు కనబడుతుంది. వారు సువార్తను బోధించుకుంటూ పోయారు. సో వారు దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించారు, దైవ సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించారు, పాపాత్మలకు బోధించారు, ముష్కర్లకు బోధించారు, వక్ర జనానికి బోధించారు, అండ్ స్వార్థపూరితమైనటువంటి సమాజానికి బోధించారు. వారెవరు కూడా ప్రాస్పెరిటీ గాస్పల్ బోధించలేదు. అభివృద్ధి, ధన్య, దీవనకరమైన వర్ధిల్లు సువార్త అనే ఆ యొక్క బైబిలేతర సువార్తను, అన్బిబ్లికల్ గాస్పల్ని వారు బోధించలేదు. ఎబినెజర్ ఎర్స్కైన్ అనే ప్యూరిటన్ అందుకే అంటాడు, గాడ్ హ్యాస్ గ్రేటర్ రిగార్డ్ అన్ టు ద వర్డ్ ఆఫ్ హిస్ మౌత్ దాన్ ద వర్క్స్ ఆఫ్ హిస్ హ్యాండ్. దేవుడికి తన చేతుల ద్వారా చేసే కార్యముల కన్నా తన నోటి ద్వారా వెలువడిన వాక్యం అంటే ఎక్కువ విలువైనది. అందుకని భక్తులు ఏం చేశారంటే దేవుడి వాక్యానికి ఎక్కువ విలువనిచ్చారు. ఈ రోజున కనికట్టు ప్రదర్శనకారులు కనికట్టు ప్రదర్శనలు చేస్తున్నారు, అంతా కట్టకట్టుకొని పోతారు రేపు. కానీ దేవుడి వాక్యానికి ఎవరైతే విలువనిస్తారో, వాక్యాన్ని ఎవరైతే విస్తృతంగా ప్రకటిస్తారో అలాంటి వారు నిజముగా దైవ సేవను చేసేవారిగా ఉంటారు, మనుషులకి క్షేమాన్ని కలిగిస్తారు. అండ్ పేతురు ఈ వచనాల్లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు. ఆత్మ, ఆత్మ, పరిశుద్ధాత్మ అని. సో ఆయన తరచూ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎంత గొప్పగా ఉందో ప్రస్తావించాడు. మరలా మీరు ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాన్ని చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. సో లేఖనాల్లో ఉన్న ప్రవచనాలు, వాక్య సత్యాలు మనుషుల ఊహ గానాలు కావు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో దేవుని మూలముగా పలికారు.
సో ఈ అపోస్తలు అండ్ ఈ మొదటి శిష్యులు వీరు ఆత్మపూర్ణులై వాక్యాన్ని దేవుని మూలంగా పలికారు. వారికి అప్పుడు ఇంకా పూర్ణ బైబిల్ లేదు, ఇంకా న్యూ టెస్టిమెంట్ అంతా కూడా సంపూర్ణముగా రాయబడలేదు. కానీ వారికి ఉన్నంతలో వారు ఎంత చక్కగా దేవుని సేవ చేశారో చూడండి. అందుకే నేను అంటుంటాను, మనకి ఇన్ని వనరులు ఉండి, మనకి బైబిల్ పూర్తిగా ఉండడమే కాదు, ఎన్నో భాషల్లో బైబిల్ ఉంది, ఇన్ని ఉండి, ఇన్ని రిసోర్సెస్ ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత స్పీడీ యాక్సెస్ ఉండి మనం చేయలేంది. వారు మరి ఆ టైంలో వారికి చర్చ్ బిల్డింగ్స్ లేవు, వారికి సాంగ్ బుక్స్ లేవు, వారికి ఆర్గన్స్ లేవు, పియానోస్ లేవు, కీబోర్డ్స్ లేవు, డ్రమ్ కిట్స్ లేవు, గిటార్స్ లేవు, వాయిలిన్లు లేవు, వారికి మరి ఈ యొక్క ప్రైజ్ బ్యాండ్స్, ఆర్కెస్ట్రాలు లేక వర్షిప్ టీములు లేరు, వారికి ఎయిర్ కండిషన్ లేదు, వారికి అసలు స్కూటర్ లేదు, వారికి ఒక కార్ లేదు, వారికి ట్రైన్ లేదు, బస్సు లేదు, ప్లేన్ లేదు, వారికి రేడియో లేదు, టీవీ లేదు, వారికి ఎల్సిడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లేవు, ఎల్ఈడి స్క్రీన్లు లేవు, అండ్ ఈ యొక్క అన్ని రకాల రంగుల లైట్లు లేవు, స్మోక్ లేదు, ఏం లేదు. వారికి ఇంటర్నెట్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇంటర్నెట్లో యూట్యూబ్ లేదు, ఏమి లేదు. కానీ వారు తిరిగారు, వారు ప్రకటించారు, వారు బ్రతికారు, వారు బోధించారు, అండ్ వారి ద్వారా దేవుడు ఎంతోమందిని రక్షించాడు. ఈ రోజున మనకి ఇన్నుండి కూడా ఎంతోమందిని దేవుడు రక్షిస్తున్నాడు అని చెప్పగలిగినటువంటి ఆ ఆధిక్యతలో మనము లేం. అది మన యొక్క దౌర్భాగ్యం. కాకపోతే మనం కూడా దేవుడి యొక్క సువార్తను ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, బ్రతికి బోధిస్తే, ఆత్మపూర్ణులమై బోధిస్తే దేవుడు మరలా కార్యమును చేస్తాడు. అది మన యొక్క నిరీక్షణ. ఇక చివరిది, ది ఏంజల్స్ ప్యాషనెట్లీ డిజైర్ టు నో అబౌట్ అవర్ సాల్వేషన్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మనకు కలగబోయేటువంటి రక్షణను గురించి తెలుసుకోవడానికి దేవదూతలు మరి ఎంతో తృష్ణగొని ఉన్నట్టు పేతురు మనకి తెలియజేశాడు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. తెలుగులో తొంగి చూడ అనే పదం బాగా అనువదించారు, ఎందుకంటే ఇంగ్లీష్లో లుక్ అని ఉంటుంది. సో తెలుగులో తొంగి చూడడం అంటే తెలుసు కదా, మేడ మీద నుండి కింద ఏదైనా జరుగుతుంటే తొంగి చూడడం అంటే మొత్తం ఆ యొక్క బాల్కనీలో నిలబడి ఆ రైలింగ్ పారాపెట్ మీదకి వంగి నడుము దాని కాంచి పూర్తిగా మెడ సాచి కింది దాకా చూడడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు కదా, అట్లా పరలోకపు మరి ఆ యొక్క గృహం నుండి వారు తొంగి ఈ యొక్క క్రీస్తు కలిగించే రక్షణను చూడగోరారు. అండ్ యాకోబు కూడా ఆయన యొక్క పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక విషయాన్ని రాస్తాడు. 23-24లో అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకునే మనుషుని పోలి ఉన్నాడు. ఆ రోజుల్లో అద్దాలు గోడలకి పెట్టుట కన్నా ముందు వారు అద్దాలు నేల మీద లేకపోతే బల్ల మీద అట్లా పెట్టుకునేవారు. సో అద్దం దగ్గరికి వచ్చి చూడాలంటే వారు వంగి తొంగి చూడాలి, అట్లా వారిని వారు చూసుకునేవారు. మనిషికి అది ఎట్లా అలవాటైందంటే నీటి కొలనులో వాడు వంగి తన ముఖాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఈ యొక్క అద్దం వచ్చిన తర్వాత ఇప్పుడు వాల్ మిర్రర్ వచ్చింది, ఇప్పుడు ఇక ఫోనే మిర్రర్ అయిపోయింది, అది వేరే విషయం. సో అట్లా వంగి తొంగి చూడడం అన్నమాట. ఎంత ఆసక్తి ఉంటే అట్లా వంగి తొంగి చూస్తారు. మనకెందుకులే అనుకోలేదు దేవుడి దూతలు వారు దేహములు లేకుండా దేవుడి చేత సృష్టించబడ్డారు, వ్యక్తిగతంగా సృష్టించబడ్డారు. వారు దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు సృష్టించబడలేదు. అందుకనే దేవుని దూతల కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించలేదు. ఆయన ద్వారా దేవుడి దూతలు రక్షించబడాలన్నది దేవుడి యొక్క ఉద్దేశంలో ఎప్పుడు లేదు. కానీ మనిషి రక్షించబడాలి, మనిషి నాశనం అవ్వకుండా రక్షించబడుటకు దేవుడు ఆ యొక్క క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపాడు. సో వారికి డైరెక్ట్గా అది సంబంధించింది కాకపోయినా కూడా దేవుడు చేసిన కార్యం అంటే వారికి ఎంత ఆసక్తి. మరి మనకు దేవుడి కార్యాల పట్ల ఎంత ఆసక్తి. మనలో ఎంతమంది దేవుడు ఈ వ్యక్తి జీవితంలో ఇట్లా పని చేశాడు అది మనం తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తాం. అబ్రహాము ఎట్లా మరి దేవుడి చేత పిలువబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు, వాడబడ్డాడు. యోసేపు ఎట్లా వాడబడ్డాడు, అండ్ ఇంక ఈ ప్రవక్తలందరూ ఎట్లా వాడబడ్డారు. ప్రభు అయిన యేసు, అసలు చాలామందికి యేసుక్రీస్తు మీదే ఆసక్తి లేదు. ఇక వీరందరి సంగతి ఎందుకు మనకి. సో ఈ సంవత్సరం అయినా కనీసము మీ యొక్క టైంని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి కేటాయిస్తే మీ సమయం పరిశుద్ధ సమయం అయిపోతుంది. మీ మనసు పరిశుద్ధమయం అవుతుంది, మీ హృదయం పరిశుద్ధమయం అవుతుంది, మీ బ్రతుకు పరిశుద్ధమయం అవుతుంది. వారమంతా పాపముతో పొత్తుపెట్టుకొని పాపం పక్కనే పడుకొని సండే వచ్చి పరిశుద్ధ 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 అంటే పరిశుద్ధత రాదు. అది మిమ్మల్ని మీరు నయవంచనకు గురి చేసుకొని మోసపోవడం. వారమంతా ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు నాని తేలితే, పరిశుద్ధంగా ప్రతిరోజు బ్రతికితే
సండే సర్వీస్లో మీరు పరిశుద్ధ 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 పాడకపోయినా పర్లేదు, మీ పరిశుద్ధ ఆరాధన దేవుడికి ప్రియంగా ఉంటుంది. సో దూతలు పవిత్రమైన ఆత్మలు, హోలీ లేక ప్యూర్ స్పిరిట్స్. అందుకనే వారు దేవుడి సేవలో ఇంకా ఉన్నారు. వారు దేవుడి చిత్తానికే ప్రాధాన్యతనిస్తారు. ఒక పురాతనమైనటువంటి లెజెండ్ ఉంది. ఆ లెజెండ్ ఏంటంటే, వారికి దేవుడి యొక్క వాక్యం అంటే అంత ప్రియం. ఎందుకంటే వారు నిత్యం దేవుడి ఆజ్ఞ వింటుంటారు, దాన్ని పాటిస్తుంటారు, వెంటనే పాటిస్తారు. కనుక దేవుడి యొక్క సువార్తలో ఏమి తెలుపబడిందో తెలుసుకోవడానికి తొంగి చూశారు. సో ఓల్డ్ జ్యూయిష్ లెజెండ్ లేకపోతే ఒక పురాణ గాథ, లూసిఫర్ ఎందుకు దేవుడి మీద తిరుగుబాటు చేశాడంటే, లూసిఫర్కి పరలోకంలో దేవుడు అంత గొప్ప దూత ఆధిక్యతనిచ్చినా కూడా ఎప్పుడైతే దేవుడు మొదటి మానవుడికి ఆదామును అవ్వను సృష్టించాడో, వారిని తన పోలికలో తన స్వరూపమందు సృష్టించి వారికి ఆ యొక్క భూ పరిపాలన అంతా అప్పగించాడు. లూసిఫర్ కుళ్ళుకున్నాడంట. ఇది ఓన్లీ కథ, ఇది రియాలిటీ కాదు, బిబ్లికల్ కాదు. యూదులు పురాతన గాథలు ఎన్నో చెప్పుకున్నారు. సో అట్లా వాడు దేవుడికి విరోధిగా తయారయ్యాడు, మనిషికి బద్ధశత్రువు అయ్యాడు. అందుకనే పనిగట్టుకుని వచ్చి తోటలోనికి దూరి వారిని పడగొట్టేశాడు అని వారు చెప్తారు. సో దాన్ని పక్కన పెట్టేస్తే బైబిల్ సత్యం మనకి తెలుసు. మిఖాయేలు అండ్ అతనితో ఉన్నటువంటి ఇతర దూతలు, వారు సాతానుతో జతగట్టలేదు. సో వారు దేవుడి చిత్తమే శ్రేష్టం, దేవుడి యొక్క సత్యమే శ్రేష్టం, దేవుడి సంకల్పములో దేవుడి సేవ చేయుటే మాకు సర్వోన్నతమైనటువంటి సంతోషం అని అక్కడే ఉండిపోయారు. అందుకని పరలోకంలోనే ఉన్నారు. సో మన ధన్యత ఏంటి, మన యొక్క ఆధిక్యత ఏంటి, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటో మనం తెలుసుకుంటే, నిజంగా మీరు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వ్యక్తులైతే ఆయన మీకు ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదో గుర్తించారా? ఈ రక్షణను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? భక్తుడు అంటాడు కదా, నీ రక్షణ పాత్రను నేను చేబూని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అట్లా చేశారా? ఇంకా రక్షించబడకపోతే ఎంత గొప్ప, ఎంత శ్రేష్టమైన, సర్వోత్తమమైన రక్షణను మీరు త్రోసివేస్తున్నారో, కాలదన్నుతున్నారో గుర్తించారా? దానికి పర్యావసానం ఎట్లా ఉంటుందో తెలుసుకున్నారా? అండ్ ఈ రక్షణను మనం పెట్టుకొని కూర్చుందామా, లేకపోతే ఇతరులకు కూడా ప్రకటిద్దామా, ఇతరులకు కూడా దీన్ని తెలియజేద్దామా? ఇవన్నీ కూడా మనము ఆన్సర్లు ఇవ్వాల్సినటువంటి ప్రశ్నలు. సో సీరియస్గా ఆలోచించండి. ఇంకా రక్షించబడకుండా పాపిష్టి లోకంలో శరీరపు దౌర్భాగ్యపు సుఖాల కొరకే దాసోహమై బతుకుతారా? లేకపోతే రక్షించబడి రక్షకుడితో సంబంధంలో ఎదిగి రక్షణ సువార్తను బాగా స్పష్టంగా చదివి తెలుసుకుని ఇతరులకి బోధించుటలో మీ యొక్క సమయాన్ని గడుపుతారా? ప్రార్థనలో ఏకీభవించండి. తల వంచి కళ్ళు మూసుకున్నప్పుడు ఒకసారి మీ పరిస్థితి ఏంటో ప్రభువు ముందు మీకు తెలుసు. అండ్ మీరు దాని విషయమై పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి, క్రీస్తు యేసు మీ కొరకు చిందించిన ప్రతి రక్తపు బొట్టు ప్రశస్తమైనది, దాని ద్వారా మీ ఆత్మకు వెల చెల్లించాడు. మిమ్మును ఆయన రక్షించి శుద్ధి చేసి దేవుడి బిడ్డగా మార్చి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ లోకంలో సమృద్ధి గల జీవనాన్నిచ్చి మీకు ఆయన సేవ చేసే భాగ్యాన్ని ఇస్తాడు. దాన్ని కోల్పోకుండా చేపట్టండి. అండ్ అందరూ దేవుడి కొరకు బ్రతకండి. యేసు మహిమ మీరు మీ లైఫ్లో ఇతరులకి చూపండి. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. సర్వోన్నతమైన రక్షణ భాగ్యమును మాకు మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. లేని వారిని కూడా ఈ దినమే రక్షించండి. అండ్ రక్షించబడిన వారిని వాడి ఇతరులను రక్షించండి. దేవదూతలకున్న ఆసక్తిని మాకు ఇవ్వండి. ప్రవక్తలకు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వసనీయతని మాకు ఇవ్వండి. అపోస్తలు శిష్యులు చేసినటువంటి ఆ పరిచర్యను మేము చేయుటకు మాకు సహాయం చేయమని వెనుచున్న మా ప్రియులందరినీ రక్షించండి, రూపాంతరపరచండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము సంఘానికి, ఆయన శిష్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.